సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు మరో 86 మందికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు బెంగళూరులోనూ సంచలనం సృష్టించింది. ఈ రేవ్ పార్టీలో దొరికిన వారిలో 101 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ టెస్టులో తేలింది. రేవ్ పార్టీలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినీ నటి హేమ కూడా ఉన్నారు. దీంతో సినీ నటి హేమకు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ జరిగింది. వారిలో హేమ ఒకరు. దీంతో హేమతో పాటు అందరికీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. బెంగళూరు శివారులోని రేవ్ పార్టీ విషయం బయటకొచ్చినప్పటి నుంచి హేమకు బెంగళూరు పోలీసులకు మధ్య కౌంటర్ వార్ జరిగింది. తాను రేవ్ పార్టీలో లేనని తన ఫామ్ హౌస్ లో చిల్లవుతున్నానంటూ హేమ వీడియో రిలీజ్ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ వెంటనే బెంగళూరు పోలీసులు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్న ఫోటో రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజు తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ ఓ రెసిపీ వీడియోను పోస్టు చేసింది. దానికి కౌంటర్ గా పోలీసులు ఆమె బ్లడ్ శాంపిల్ రిపోర్టును బయటపెట్టారు. టెస్టులో పాజిటివ్ గా తేలినట్టు ప్రకటించారు. దీంతో హేమ రేవ్ పార్టీలో పాల్గొనటమే గాక డ్రగ్స్ తీసుకున్నారనే విషయం తేలిపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే రేవ్ పార్టీలో హేమ అనే పేరు లేకపోవటం. హేమ పార్టీకి హాజరైంది నిజమే, డ్రగ్స్ తీసుకుంది కూడా నిజమే. కాకపోతే తన పేరు బయటకు రాకుండా హేమ జాగ్రత్త పడింది. ఆమె అసలు పేరు కృష్ణవేణి. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లోనూ అదే పేరుంటుంది. ఆ పేరుతోనే హేమ పార్టీకి హాజరైంది. పార్టీకి వెళ్లినా అక్కడి వాళ్లు తనను గుర్తుపట్టారని హేమ భావించింది. కానీ దాడి జరిగిన తక్షణం బెంగళూరు పోలీసులు, కన్నడ మీడియా ప్రతినిధులు హేమను గుర్తుపట్టారు. ఆమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని కూడా వారికి తెలుసు. వెంటనే వారు కథనాలు ప్రసారం చేయటం, తెలుగు మీడియాకు కూడా సమాచారం అందటంతో హేమ సదరు పార్టీలో దొరికినట్లుగా వార్తలు ప్రసారమయ్యాయి. హేమ తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు ఎత్తులు వేసింది. ఒకసారి తన పేరు హేమ అని, కాదు కృష్ణవేణి అని చెప్పింది. అడ్రస్ విషయంలోనూ అంతే చేసింది. హైదరాబాద్ లో ఉంటానని ఒకసారి, బెంగళూరు లోకల్ అని మరోసారి, ఇలా పోలీసులని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసింది. అయితే పోలీసుల ముందు ఆమె నటన పండలేదు. మొత్తం మీద హేమ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ క్రైమ్ స్టోరీని తలపించింది. దొరికింది తాను కాదు అని కవర్ చేసేందుకు కింద మీద పడింది. కానీ బ్లడ్ టెస్టులో అడ్డంగా దొరికిపోవటంతో ఇక చేసేదేం లేక సైలెంట్ అయిపోయింది. ఆమె తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హేమ వ్యవహారం టాలీవుడ్ లో కలకలం రేపింది. డ్రగ్స్ తీసుకుంటూ సినీ పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్న వారిని పరిశ్రమ నుంచి బహిష్కరించాలని పరిశ్రమ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా ఎక్కడున్నా, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా ఎవరో ఒకరు సినిమా వాళ్లు పట్టుబడి ఆ నేరాన్ని పరిశ్రమ మొత్తానికి ఆపాదిస్తున్నారని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే తప్పు చేసిన వారు ఎవరైనా, ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనన్నారు. అలాంటి వారిని నిషేధిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలని నట్టికుమార్ కోరారు. మరి హేమపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.